ఎవ్రీ ఇయర్ జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణ ఈ ఇయర్ జూలై 9న జరగబోతుంది. సింహాచలం పుణ్యక్షేత్రంలో ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు సింహాద్రి అప్పన్న ఉత్సవం నిర్వహిస్తారు. దీన్నే గిరి పౌర్ణమి అని కూడా అంటారు. పౌర్ణమికి ముందు రోజు చతుర్దశి రోజు మధ్యాహ్నం భక్తులంతా సింహాచలంలోని తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణని ప్రారంభిస్తారు. సుమారు 32 కిలోమీటర్లు విస్తరించి ఉన్న సింహగిరి కొండ చుట్టూ లక్షలాది భక్తులు కాలినడకన ప్రదక్షిణ పూర్తి చేస్తారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలో కూడా ప్రదక్షిణ చేయవచ్చు. చాలా మంది భక్తులు కాళ్ళకు చెప్పులు కూడా ధరించకుండా ఈ ప్రదక్షిణ పూర్తి చేస్తారు. ఈ సింహగిరి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణతో సమానమని చెబుతుంటారు. విచిత్రం ఏంటంటే వైజాగ్ లో సంవత్సరం మొత్తం వర్షాలు లేకపోయినా ఆ ఒక్కరోజు మాత్రం పక్కాగా వర్షం పడుతుంది. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిజరూపాలతో కూడిన పుష్పరథం మధ్యాహ్నం 3 గంటలకు కొండ చుట్టూ ఉన్న భక్తులకు స్వామి దర్శనార్థం బయలుదేరుతుంది. ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖలోని సింహగిరి చుట్టూ పండుగ వాతావరణం నెలకొంటుంది. కాలినడకన ప్రదక్షిణ చేసే భక్తులకు ప్రజలే స్వచ్ఛందంగా సేవలు అందిస్తారు. దారి పొడవునా నీరు, మజ్జిగ, పులిహోర పొట్లాలు అందిస్తూ భక్తులు ఆకలి దప్పికలు తీరుస్తారు. కొండ చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల పొడవునా ప్రజలు కులమతాలకు అతీతంగా ఈ శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తారు. అప్పన్న ఉత్సవంలో భాగంగా పూలరథం ఊరేగింపు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. మన దేశంలో అరుణాచల గిరి ప్రదక్షిణ తర్వాత అంత ప్రాముఖ్యత గల గిరి ప్రదక్షిణ ఏమైనా ఉంది అంటే అది మన సింహాచల గిరి ప్రదక్షిణ అనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఈ గిరి ప్రదక్షిణకి సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు. ఈసారి కూడా వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.